ఏమన్నా జరికేస్తున్నారా పని చేయట్లేదు సరిగ్గా? మేబీ రేపేళ్ళుండిలో రాస్తారనుకుంటున్నాను నేను. ఫస్ట్ రోజు తెలుగుదేశానికి ఇచ్చి వాళ్ళు ఏదో సీరియల్ రాయబోతున్నారు. ఇవాళ నుంచి మీకు నాకు తెలిసి వచ్చే నెల 20 దాకానేమో రాస్తారు. అదేదో ఈ నెల 22 నుంచి ఉత్సవాలు అన్నారు కదా, అంటే ఇవాళ నుంచి, అందుకని ఇవాళ నుంచి బిగిన్ చేశారు వీటిని. ఇప్పటి నుంచి మీకు రోజు విద్యుత్ రంగంలో అద్భుతం సాగింది, దేవాదాయ శాఖ రంగంలో ప్రజలందరూ పండగ చేసుకుంటున్నారు, మైనింగ్ శాఖలో అద్భుతం సాగుతోంది, అలాగే ఉపాధి అద్భుతంగా సాగిపోతుంది, సూపర్ 6లో సూపర్, ఇట్లా రోజుకు ఒకటి 5 ఏదో ప్రోగ్రెస్ రిపోర్ట్లు. సాధారణంగా మనమేమో మన కర్మగాలి ఆ రోజుల్లో మనకి తెలియచావదు ఇది ప్రోగ్రెస్ రిపోర్ట్ ఆవిడకి ఆడే ఇచ్చుకోవచ్చు అని. చంద్రబాబు గారు ఏమంటున్నారు, ప్రోగ్రెస్ రిపోర్ట్ అంటున్నారు. మన దరిద్రం ఏమో మన స్కూళ్ళలో చదివినప్పుడు, మన కాలేజీలో చదివినప్పుడు మాస్టర్లు మార్కులు వేసి ఇచ్చారు. ఇప్పుడు రూల్ ప్రకారం అయితే మనమే వేసుకోవాలి మార్కులు. ప్రోగ్రెస్ రిపోర్టు ప్రతిపక్ష పార్టీ అన్న ఇవ్వాలా, లేకపోతే వేరే తటస్థులన్న ఇవ్వాలి, కానీ ప్రోగ్రెస్ రిపోర్ట్ వాళ్ళకి వాళ్ళే ఇచ్చుకుంటున్నారు. అప్పుడు శ్వేతం, ఇప్పుడు ప్రోగ్రెస్, అప్పుడు శ్వేతపత్రం, ఇప్పుడు ప్రోగ్రెస్ రిపోర్ట్. అప్పుడు ఇన్ని కష్టాలు ఉన్నాయని వీళ్ళే రాసి ఇచ్చారు, ఇప్పుడు ఇంత అద్భుతం సాగిపోతాను వీళ్ళే రాసిస్తారు. నేను అందుకనే ఒక పోల్ పెట్టా, ఎలక్ట్రిసిటీ అద్భుతంగా ఉందంటున్నారు, వీళ్ళు వచ్చిన తర్వాత మార్చామంటున్నారు ఏంటి అన్నటువంటి. అవును అంటున్న వాళ్ళు 45% మంది, కాదు అంటున్న వాళ్ళు కూడా దాదాపు 40-45% మంది ఉన్నారు. అంటే ఇబ్బందిగా ఉందంటారు. కరెంటు కోతలు లేవు అన్నటువంటి వాళ్ళు కరెంటు కోతలు ఉన్నాయి అన్నటువంటి.